రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేందర్ నగర్, ముషీరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కుండపోత వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేందర్ నగర్, ముషీరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అట్ ప్రెజెంట్ మా ప్రతినిధి అమర్ బంజారా హిల్స్లో ఉన్నారు. అమర్, అట్ ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే వర్షం కురుస్తూ ఉంది. దాదాపు గంటన్నర సేపటి నుంచి కూడా ఇలా వర్షం కురుస్తుండడంతో రోడ్లపైకి మొత్తం కూడా నీరు చేరింది. హైదరాబాద్లోని ప్రతి కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్తో పాటు ఎల్బీ నగర్ నుంచి మొదట వర్షం మొదలైంది. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా వర్షం కంటిన్యూగా కురుస్తుంది. దీంతో ఏదైతే లోతట్టు ప్రాంతాలను కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాకు మాత్రమే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వెంటనే అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం కూడా ఎఫ్టీఎల్ ట్యాంకు పూర్తిగా పెరిగింది. దీంతో ఎఫ్టీఎల్ మొత్తం కూడా పెరగడంతో కిందికి 4 గేట్లు కూడా మొత్తం ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలైనటువంటి గాంధీనగర్, దోమలగూడతో పాటు హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ఒక మైక్ తీసుకొని కూడా రాత్రి సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారా హిల్స్ ప్రాంతంలో ఇలా వర్షం కురుస్తుండడంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయంగా మారే పరిస్థితి ఉంది. వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ లో ముఖ్యంగా చూసుకుంటే హయత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్, నాదర్గోల్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, మున్సరాబాద్ తో పాటు బిఎన్ రెడ్డి నగర్, ఇటు ఉప్పల్ తో పాటు ముఖ్యంగా గచ్చిబౌలి, ఇటు కొండాపూర్, హఫీజ్పేట్, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఐటీ కారిడార్ ఆ ఏరియా మొత్తం కూడా హెవీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రస్తుతం వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పోలీసులు సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి నెలకొంది. డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే ఎక్కడైనా ప్రమాదం ఏర్పడినా కూడా పోలీసులు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వర్షం ఎక్కడ కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా హెల్ప్ లైన్ సెంటర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు వైపు సూచిస్తున్నారు. అయితే ఇదే వర్షం ఇంకా 5 రోజులు కురుస్తుందని కూడా వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇలానే వర్షం కురిస్తే మాత్రం రేపు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం వర్షం కురుస్తున్న నేపథ్యంలో తొర్రూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన తొర్రూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 116.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పాటు నాదర్గల్తో 80 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. హయత్ నగర్లో కూడా
75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఇంకా సికింద్రాబాద్ తో పాటు ఇటు బంజారా హిల్స్, తార్నక, రామంతపూర్, అంబర్పేట్, అమీర్పేట్ తో పాటు చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు, చింతల్ బస్సు లాంటి ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు బేగంపేట్ లాంటి, పరేడ్ గ్రౌండ్ అలాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం ఎక్కువగా కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఎక్కడైతే ఫ్లైఓవర్లు కావచ్చు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరో 2 గంటల పాటు ఇలానే వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఒకవైపు హెచ్చరించిన నేపథ్యంలో ఇవాళ అంటే 10:30 గంటల వరకు వర్షం పూర్తయితే పూర్తవుతుంది, లేకుంటే మరో 2 గంటల పాటు 12 గంటల వరకు కూడా వర్షం కురుస్తుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వాటర్ ఆగి ఉన్న ప్రాంతాలను కూడా పూర్తిగా వాటర్ వెళ్లేటట్టుగా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కింది లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. దీంతో మొత్తం 20కి పైగా ప్రాంతాలను గుర్తించడంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అధికారులు, రెవెన్యూ అధికారులు, డిఆర్ఎఫ్ బృందం, పోలీసులు కూడా పర్యటిస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇలానే హైదరాబాద్ లో వర్షం కురిస్తే మాత్రం మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితులు ఉంటాయి, తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇళ్లలోకి నీరు చేరిన తర్వాత ఇప్పటికే ఆ ఇంట్లలోకి నీరు చేరడం, గతంలో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికే ఇళ్లలోకి నీరు చేరడం, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మరోసారి శాశ్వత పరిష్కారం చూడాలంటూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా వర్షం ఇంకా కంటిన్యూగా కురుస్తూనే ఉంది. గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ ఏరియాలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. పోలీసులు జీరో సిగ్నలింగ్ వ్యవస్థను అయితే అమలు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే హెవీ క్రౌడ్ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలనే పూర్తిగా సైబరాబాద్ పోలీసులు ఒక మ్యాప్ ద్వారా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. అటువైపు వెళ్లకుండా ట్రాఫిక్ లేని ప్రాంతాలకు వేరే మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇంకా వర్షం ఇంకా కంటిన్యూగా కురుస్తుంది. ఇంకా రాత్రి 12 వరకు కురిసే అవకాశాలను కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం రివ్యూ మీటింగ్ ఏర్పాటు హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కుండపోత వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేందర్ నగర్, ముషీరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఇంకా పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయి అన్నట్టుగా కుండపోత వాన కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రాజేంద్ర నగర్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్టలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వానతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.